బైబిల్ని పట్టుకున్నవాడు భయం లేకుండా పట్టుకోవాలనేది నా కోరిక. తప్ప ఇది? తప్ప? నీ భగవద్గీతలో మనుషులందరూ సమానము అనేది ఎక్కడైనా ఉందా? ఉందా? లేదు. భగవద్గీత ప్రకారం మనుషులందరూ సమానులు కాదు, అసమానులు. బాబాసాహెబ్ అంబేద్కరు ఎప్పుడు కూడా దళితుల్ని క్రైస్తవంలో చేరొద్దు, క్రైస్తవంలో చేరితే మీకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఒరిజినల్ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు. అని ఒరిజినల్ రాజ్యాంగంలో, నిజమైన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాసిన విషయం అది. అయితే మధ్యలో ఏమైంది? ఇప్పుడు కులపత్రము మనకు కావాల్సింది ఏంటి? కుల ధృవీకరణ పత్రం, అంతేనా? క్యాస్ట్ సర్టిఫికెట్. నీ కులం ఏంటో చెప్పాలి. కానీ అక్కడ ఏం చేర్చారు? మతము అనే పదాన్ని చేర్చారు. నీ మతం ఏంటి? కులం అడిగిన దగ్గర మతం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మతం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అంటే 1950లో తెలీదు, నీకు తెలీదు, నాకు తెలీదు. మనం ఎట్లా పుడతామో, ఎవరికి పుడతామో మనకు తెలీదు. మన తల్లిదండ్రుల కోరికల మేరకు, మన తల్లిదండ్రుల అవసరాల మేరకు, మన తల్లిదండ్రులకు మనము పుట్టాము, వాళ్ళు మనకు జన్మనిచ్చారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? పుట్టుక నా చేతిలో లేదు, చావు నా చేతిలో ఉన్నది, నేను హిందువుగా చావను అన్నాడు. చావు నా చేతిలో ఉన్నది, నేను హిందువుగా చావను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా ప్రకటించాడు, బహిరంగంగా ప్రకటించాడు. లోపల కాదు, వెనక కాదు, తెలియకుండా కాదు, నాలుగు గోడల మధ్యన కాదు, బహిరంగంగా పబ్లిక్గా నేను హిందువుగా చావను అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినప్పుడు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అనేక మతాల వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి పోయారు. అయ్యా మీరు మా మతంలో చేరండి, మా మతంలో చేరండి అని అడిగారు. కొంతమంది డబ్బులు కూడా ఆఫర్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మతము అనేది నా ఇచ్చకు సంబంధించినది, అంటే నా అంతర్గత, మీరు అంటుంటారు కదా ఆత్మ, నా అంతర్గత ఆత్మకు, అంతరాత్మకు సంబంధించినది. మీరు వచ్చి చేరమంటే, నువ్వు వచ్చి చేరమంటే, నువ్వేదో నాకు ఆఫర్ ఇస్తే నేను చేరను. నేను ఎందుకు బౌద్ధంలోకి వెళ్తున్నాను అని బుద్ధిజం తీసుకున్నాడు ఆయన. బుద్ధిజం తీసుకున్నాడు కాబట్టి క్రైస్తవానికి వ్యతిరేకము అన్న విషయాన్ని ఆయన జీవితంలో ఎక్కడ చెప్పలేదు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా నేను క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తాను అని ఆయన చెప్పలేదు. అట్లాంటప్పుడు మన వాళ్ళు ఎందుకు భయపడటము? అంబేద్కర్ అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన వాళ్ళు ఎందుకు భయపడటము? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు? ఆయన ఏమన్నా యేసు ప్రభుకు నేను పోటీ అన్నాడా? ఎక్కడన్నా? ఏం పాస్టర్ గారు అన్నారా? ఎక్కడ చెప్పలేదు కదా. అసలు ఆయన దేవుడికి మనిషి ఎట్లా పోటీ అవుతాడు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మేధావిగా చూడాలా, ఒక విజ్ఞానవంతుడిగా చూడాలా, ఒక సామాజిక సంఘ సంస్కర్తగా చూడాలా, ఒక విమోచన పరుడిగా చూడాలా. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన అన్నలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొంచెం క్లారిటీ తీసుకోవడము, ఆయన రాసిన పుస్తకాలను చదవడము, ఆయన పంచిన విజ్ఞానాన్ని కనీసం తెలుసుకోవడము అవసరము. గుడ్డిగా ఏదో ఒకటి దయచేసి మాట్లాడవద్దు.
ఇకపోతే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కరే రాశాడు, రాజ్యాంగాన్ని బట్టే కదా మిమ్మల్ని క్రైస్తవ దళితులకు ఎస్సీల్లో ఉండకూడదు అని చెప్పింది రాజ్యాంగమే కదా అని వాళ్ళు కొంతమంది మనకు ఇప్పుడు ఒక దుష్ప్రచారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. ఇది తప్పు. బాబాసాహెబ్ అంబేద్కరు ఎప్పుడు కూడా దళితులని క్రైస్తవుల్లో చేరొద్దు, క్రైస్తవంలో చేరితే మీకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఒరిజినల్ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు. ఒరిజినల్ రాజ్యాంగం అంటే ఏంటిది? అది 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున ఇదే నెలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ నెల 26వ తారీఖున 1949 నవంబర్ 26వ తారీఖున రాష్ట్రపతికి అంటే దేశానికి ఆ రాజ్యాంగాన్ని అంకితమిచ్చాడు. తర్వాత ఆ రాజ్యాంగము 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. జనవరి 26వ తేదీ వరకు ఈ విషయం అందులో లేదు. ఏమున్నది ఆ రాజ్యాంగంలో? అప్పటికి ఈ దేశంలో ఉన్న పౌరులందరూ అంటే కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, ఇంటి పేరుతో సంబంధం లేకుండా పౌరులందరూ అంటే ఈ గడ్డ మీద, ఈ నేల మీద, ఈ భూమి మీద ఉదయించిన ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉన్నది. ఏమి స్వేచ్ఛ ఉన్నది? నీకు తినడానికి స్వేచ్ఛ ఉన్నది, నీకు నివసించడానికి స్వేచ్ఛ ఉన్నది. అంటే నివసించడం అంటే నువ్వు ఎక్కడ నివసించడము? మాదిగేర్లో నివసించడం కాదు, నీకు ఎక్కడ ఇష్టమో జీవించడము. అంటే ఊరి మధ్యలో నీకు ఇష్టమా ఇల్లు కట్టుకొని ఉండటము? అక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అది రాజ్యాంగంలో రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు హిందువుగా ఉండమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలే, ఆయనే చెప్పాడు నేను హిందువుగా ఉండను అని. లేదు నువ్వు బుద్ధిజంలోకి రా అని చెప్పి ఆయన చెప్పలే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? రాజ్యాంగం ప్రకారం ఆయన ఏం చెప్పాడు? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అంటే ప్రతి మనిషి లింగ భేదం లేకుండా, అంటే ఆడ మగ అనే తేడా లేకుండా, కులము అనే తేడా లేకుండా ప్రతి మనిషి తనకిష్టమైన దేవుణ్ణి నమ్మవచ్చు, నమ్మిన దాన్ని ప్రకటించవచ్చు. ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించిన అనేక సంస్థలని మనం ఏర్పాటు చేసుకొని నడిపించుకోవచ్చు అని ఒరిజినల్ రాజ్యాంగంలో, నిజమైన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాసిన విషయం అది. అయితే మధ్యలో ఏమైంది? ఇప్పుడు మనకు పెద్ద సమస్య. మన పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారంటే తమ్ముడు దిలీప్ చెప్పినట్టు, లేదు మన వాళ్ళు ఎవరైనా చదువుకుంటున్నారు ఉద్యోగాలకు పోతున్నారు అని అంటే కులపత్రము మనకు కావాల్సింది ఏంటి? కుల ధృవీకరణ పత్రం, అంతేనా? క్యాస్ట్ సర్టిఫికెట్, నీ కులం ఏంటో చెప్పాలి అంతే. కానీ అక్కడ ఏం చేర్చారు? మతము అనే పదాన్ని చేర్చారు. నీ మతం ఏంటి? కులం అడిగిన దగ్గర మతం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మతం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అంటే 1950లో బాబు రాజేంద్ర ప్రసాద్ అనే రాష్ట్రపతి గారు ఒక ఉత్తర్వు ఇచ్చాడు, ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డరు ప్రకారం ఏం చెప్పాడంటే రిజర్వేషన్స్ అనేవి బుద్ధ మతము, హిందూ మతము, జైన మతము అంటే ఈ 3 మతాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే, వీళ్ళు మాత్రమే అని అన్నాడు. వీళ్ళందరూ కూడా హిందువులకు సంబంధించిన వాళ్ళు అనే విషయాన్ని కూడా ఆయన అక్కడ రాశాడు. అయితే ఇది రాజ్యాంగం ప్రకారము శుద్ధ తప్పు. రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతికి ఈ ఉత్తర్వులు ఇచ్చేటువంటి అధికారము రాష్ట్రపతికి లేదు. ఒకవేళ ఇచ్చిన ఉత్తర్వులు ఎంతకాలం కాల పరిమితి ఉంటుంది? 6 నెలలు ఉంటుంది, తర్వాత ఉండదు. అది దాన్ని ఏం చేయాలి? పార్లమెంట్లో పెట్టి మళ్ళీ మారుస్తూ ఉండాలి.
ఆమోదం తెలుపుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ దీన్ని ఆటోమేటిక్గా నడిపిస్తూ ఉన్నారు మనకు వ్యతిరేకమైనటువంటి అంశాన్ని. కాబట్టి ప్రియమైన మిత్రులారా, అసలు రాష్ట్రపతి గారు చేసిన ఉత్తర్వే తప్పు. అది తప్పు 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 అని మనము బల్లగుద్దినట్టుగా బహిరంగంగా చెప్పాలా. అది రాజ్యాంగ విరుద్ధము. మనం కేవలం ఇక్కడ 20 మంది కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ అది తప్పు అంటే కుదరదు. మనం బయటికి పోయి చెప్పాలా, మన ప్రజలకు చెప్పాలా, బహిరంగంగా ప్రకటించాలా. కొన్ని లక్షల మంది బయటకు వచ్చి మన గొంతు వినిపించాలా. అప్పుడు మాత్రమే అది తప్పు అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈ దేశంలో మనకు సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు మతము అనే పదాన్ని ఎవరి వల్ల చేర్చారు, రాష్ట్రపతి వల్ల చేర్చారు. దానివల్ల ఇప్పుడు మనం ఏమవుతుంది, మనం అందరం అబద్ధం ఆడాల్సి వస్తున్నది. వాస్తవానికి మనం హిందువులమా? కాదు, మనం హిందువులం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో అనేక పేజీలు రాశాడు, మేము హిందువులం కాదు. ఆయన ఊరికి చెప్పలే నేను ఒక్కడిని హిందువుగా ఉండను అని చెప్పలే. ఆయన నేను హిందువుగా ఉండను, హిందువుగా చావను అని చెబుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న దళితులందరూ హిందువులు కాదు, హిందువులు కాదు అని చెప్పడానికి ఆయన సూచించిన విధానాలు ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఊరుంది, మాది గేరి వేరుగా ఉంది, అవునా? ఇదిగో ఊర్లో అందరూ రాముణ్ణి కొలుస్తారు, మేము రాముణ్ణి కొలవం. మేము హిందువులమైతే రాముణ్ణి కొలవాలా, అవునా? మేము రాముణ్ణి కొలవం. ఇదిగో ఇక్కడ భూమి అంతా అందరి కోసం ఉండాలి, కానీ ఇక్కడ హిందువులకు మాత్రమే ఉంది, మాకు లేదు. అక్కడ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది, అయితే ఆ టెంపుల్లో మాదిగ సత్రం అని వేరుగా దూరంగా ఉంటుంది, అవునా కాదా? ఇదిగో మాదిగ సత్రం అని వేరుగా ఉంటుంది. అది చర్చిల దగ్గర అట్లా ఉంటుందా? మాదిగ సత్రం, మంగళ సత్రం, బ్రాహ్మణ సత్రం, ఆర్యవైశ్య, క్షత్రియ సత్రం అని ఉంటుందా ఎక్కడన్నా? లేదు. నేను అదే ప్రశ్నించా. బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటే మీకు ఇక్కడ పెద్ద పీఠ ఉంది, ఎక్కడ హిందుత్వంలో మీకు పెద్ద పీఠ ఉంది, మీరెందుకు హిందుత్వంలో నుంచి బయటికి వెళ్తారు? అయ్యా నేను హిందువుగా వస్తా, నువ్వు నాకు ఇచ్చే హోదా ఏంటి? మాదిగ్గేర్లేనేగా మా ఇల్లు, ఏమిస్తావు నువ్వు మాకు ఇచ్చే హోదా? నువ్వు పెళ్లి చేసుకుంటా ఉంటే మేము వచ్చి డప్పు కొట్టాలా? మేము పెళ్లి చేసుకుంటే నువ్వు వచ్చి డప్పు కొడతావా? కొట్టడు కదా. అంటే నువ్వు నాకు ఇచ్చే హోదా ఏంటి? ఒక మాదిగవాడు కానీ, ఒక సాకలివాడు కానీ, ఒక గొల్లవాడు కానీ, వీళ్ళు కానీ హిందూగానే ఉంటే వీళ్ళకు వచ్చే హోదా ఏంటి? సాకలోడు నీకు గుడ్డలు ఉతకాలా, మాదిగోడు నీకు డప్పు కొట్టాలా, ఇంకొకడు ఇంకొక పని చేయాలా, నీకు చేయాలి సేవ, అంతే కదా. మనం ఇద్దరం సమానము అని నువ్వు ఎక్కడైనా చెప్తావా? నువ్వు నేను సమానము అనేది నీ గ్రంథానికి, నీ భగవద్గీతలో మనుషులందరూ సమానము అనేది ఎక్కడైనా ఉందా? లేదు. భగవద్గీత ప్రకారం మనుషులందరూ సమానులు కాదు, అసమానులు. భారత రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ సమానం. అందుకని మనం ఏమంటున్నాం? భగవద్గీత మాకొద్దు, భారత రాజ్యాంగం కావాలా. రామరాజ్యం మాకొద్దు, ప్రజాస్వామ్యం మాకు కావాలా. రామరాజ్యం కావాలనా మనకు? రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యం అంటే కులం, కింద కులం, పైకి పోయే కొద్ది కులం, కిందకు పోయే కొద్ది అవమానం, పైకి పోయే కొద్ది గౌరవం. పైకి పోయే కొద్ది అంటే ఇప్పుడు రెడ్డి ఉన్నాడు, ఏమరా లక్ష్మీరెడ్డి అని నువ్వు అనగలవా? లక్ష్మీరెడ్డి నిన్న వచ్చి ఏమరా యాకో బాగున్నావు అంటడా అంటడా? అదే నువ్వు గనక ఏమరా లక్ష్మీరెడ్డి, ఏమరా వెంకటరెడ్డి బాగున్నావురా, ఏం రబ్బా ఏం సంగతి అని నువ్వు పోయి ఊర్లోకి పోయి వ్యవహారం చేయగలవా వాడితోటి? ఇట్లే వాడు అంటాడు కదా వచ్చి, ఏమరా యాకోబు ఏం సంగతి, అరే నా ఎలా రారా, రేపు పనికి రారా, నా చేయలేకని అంటాడు వాడు. సింపుల్గా అంటాడు అనడా? అదే నువ్వు అవునరా వెంకటరెడ్డి వరేసినరా
బొప్పాయి వేసిర్రా, బాగుందిరా, చాలా బాగుందిరా బొప్పాయి, రారా నా సేలేకి రారా, నువ్వు పనికి అంటవా? అదే రెడ్డి బాపనాయన అంటాడా? ఏంరా మూర్తిగా, ఏంద్రా సంగతి అని అనగలడా రెడ్డి? అయ్యగారు, గురువుగారు, స్వామి 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 అంటే ఈ కుల వ్యవస్థలో కింద ఉన్నోడికి అవమానం, పైకి పోయే కొద్దీ గౌరవం. అవునా కదా? అందుకని శివుడేమో శవాల దెబ్బలలో ఉంటాడు, బాపనోడేమో కనబడకుండా ఉంటాడు, ఏది బ్రహ్మ. అవునా కదా? రాముడేమో అద్భుతమైన దేవాలయాలు కట్టుకొని ఉంటాడు. అంటే కుల వ్యవస్థ. ఇక్కడ క్రైస్తవులు అనేవాళ్ళు మా ఉద్దేశం ఏంటంటే మతము అనేది అడ్డం రాకూడదు. మనిషి స్వేచ్ఛకు మతము అనేది ప్రతిబంధకం కాకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏంటంటే, అరే బాబు ఎస్సీ సర్టిఫికెట్లు కనుక మీరు ఇవ్వాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూడండి, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్లకి, తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి విఆర్ఓలకు వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, మాజీ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఎస్సీ అని మీ దగ్గరికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూడండి. అంటే ఇంట్లో బైబిల్ ఉందా, గోడల మీద ఏమైనా రాసున్నారా? వాళ్ళని పోయి మీరు అడగగానే బాబు నువ్వు చర్చికి పోతావంటే అంటాం కదా, చర్చికి పోతే క్రిస్టియన్ అని రాసేసే, బీసీసీ అని ఇచ్చేసే సర్టిఫికెట్. అంటే నేనేమంటున్నానంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటారు, చిన్నపిల్లలకు వేరు తెలియకపోవచ్చు విషయాలు. 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు మేజర్ కదా, పెద్దవాళ్ళు కదా. ఒకడు క్రైస్తవుడు ఉంటాడు, ఒకడు హిందూ ఉంటాడు, ఒకడు ముస్లిం ఉంటాడు. ఉండరా? ఇప్పుడు నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వు మాదిగోళ్ళ అబ్బాయి అనుకో, నువ్వు ముస్లింల అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే ఆ అమ్మాయి ఇస్లాం చదువుకుంటుంది, ఆ అమ్మాయి ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకుంటుంటుంది, ఆ అమ్మాయి ఇస్లాంకు సంబంధించిన ఇంట్లో పెట్టుకుంటుంది. నువ్వు క్రైస్తవుడు అనుకో, నువ్వు బైబిల్కి సంబంధించిన ఇంట్లో పెట్టుకుంటావు. నీ కొడుకు చదివి పెద్దగా అయిండనుకో, గొప్ప చదువు చదివి మేధావి అయిండనుకో, అరే దేవుడే లేడురా అని అంటాడు. బాగా సైన్స్ చదివో తెలుసుకోనో వాడెవరం వాడేమంటాడు, అరే దేవుడే లేడురా, నాకేం వద్దు అని, నాకేం సాహిత్యం వద్దని అటు పెట్టుకుంటాడు. ఇంకొకళ్ళు వచ్చేయమంటారు, నేను ఖురాన్ చదువుతా, నేను బైబిల్ చదువుతా, నేను భగవద్గీత చదువుతా, అన్నీ చదువుతా, ఏ గ్రంథంలో ఏముందో తెలుసుకుంటాడని వాడు అన్నీ పెట్టుకుంటాడు. అప్పుడు వాడు అన్ని మతాలకు సంబంధించిన వాడు అవుతాడా? ఇంట్లోకి వచ్చి సాహిత్యాన్ని బట్టి, అంటే ఇంట్లో ఏ గ్రంథాలు అయితే ఇంట్లో ఉంటాయో ఆ గ్రంథాలను బట్టి వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? ఏ సర్టిఫికెట్ ఇస్తావు నువ్వు? ఇప్పుడు నాలాంటి వాడు తెక్కోడు అన్ని గ్రంథాలు చదువుతాడు, దగ్గర పెట్టుకుంటాడు. ఏ మతం నువ్వు ఆపాదిస్తావు? చెప్పలేవు. కానీ వాడేమంటాడు, నీ పేరు యోబో యాకోబో అని ఉందనుకో, పేరును బట్టి నీకు మతం ఇస్తాను అని అంటాడు. మరి రాముడు అనే పేరు బైబిల్లో ఉందని ఒక పెద్ద పాస్టర్ గారు చెప్పారు. మరి బైబిల్లో రాముడు క్రైస్తవుడు అయిపోతాడా? ఏమన్నా దస్తగిరి అని చెప్పి ఒక హిందూ పేరు పెట్టుకున్నాడు, కాసిం భాయ్ అని ఒక హిందూ పేరు పెట్టుకున్నాడు. అంటే కాసిం టెంపుల్కి పోయి వచ్చిన తర్వాత, జాతరకు పోయి వచ్చిన తర్వాత ఒక హిందువు కాసిం భాయ్ అని పేరు పెట్టుకున్నాడు. మరి వాడికి హిందూని ముస్లింలు అంటావా నువ్వు? అంటే పేరును బట్టి నేను సర్టిఫికెట్ ఇస్తాను, నువ్వు ఇర్మియానో యాకోబనో లేదు జాకోబనో స్టాలిన్ అనో పేరు పెట్టుకుంటే, ఇప్పుడు అబ్రహాం లింకన్ అమెరికాను అద్భుతంగా పరిపాలన చేశాడు. ఒక చెప్పులు కుట్టే కుటుంబంలో నుంచి వచ్చి ఒక అద్భుతంగా ఆయన పరిపాలన చేశాడు. పరిపాలన చేసినప్పుడు ఆయన్ని నేను ఇష్టపడతాను. ఒక ముస్లిం ఇష్టపడి కమ్యూనిస్టులు ఏం చేశారు, చౌదరీలు వీళ్ళందరూ, కొంతమంది రెడ్లు, కొంతమంది చౌదరీలు అంటే కమ్మవాళ్ళు, వాళ్ళు ఏం చేశారు, ఎక్కువ మంది స్టాలిన్ పేరు పెట్టుకున్నారు. రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఎవరు? స్టాలిన్ ఒక యుద్ధ వీరుడు, అంటే జర్మనీని కూడా వణికించినటువంటి వాడు, హిట్లర్ని కూడా వణికించినటువంటి వాడు. అటువంటి యుద్ధ వీరుడిని నచ్చి ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి స్టాలిన్ అనే ఆయన పేరు చాలామంది కమ్మవాళ్ళు, చౌదరి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మరి అప్పుడు స్టాలిన్ అంటే బైబిల్లో ఉందా ఆ పేరు అసలు?
అంటే అది ఇంగ్లీష్ పేరు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పి వీళ్ళని క్రైస్తవుడు అంటారా? అంటే సాంకేతికంగా టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. పేరును బట్టి నువ్వు మతాన్ని నిర్ణయించడానికి వీలు లేదు. ఏ పేరు పెట్టుకోవాలా, ఏ పేరు ఎక్కడ ఉద్భవించింది, ఎందుకు వచ్చింది, ఆ పేరు పెట్టుకోకూడదు అని ఎక్కడన్నా చట్టం చేయబడిందా, ఈ పేరే పెట్టుకోవాలని ఎక్కడన్నా చట్టం ఉన్నదా? లేవు. లేనప్పుడు ఆ పేర్లు ఉంటేనే నేను ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు భీమ్రావ్ అంబేద్కర్, కాన్షీరామ్ పేరు ఆయన మాదిగవాడే కాన్షీరామ్, రామ్ అని ఉంటుంది చివరిలో, బాబు జగ్జీవన్ రామ్ అని ఉంటుంది. అంటే వాళ్ళందరూ రాముడు భక్తులా? కాదే. కాబట్టి ప్రియమైన మిత్రులారా, పేరును బట్టి, నివాసాన్ని బట్టి, లేదా ఇంట్లో ఉన్న సాహిత్యాన్ని బట్టి మతం పేరు నిర్ణయించడం అనేది తప్పు. తప్పా కాదా? అది ఒప్పు అంటారా? అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఈ మధ్య కాలంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక సంస్థ బీజేపీ వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు అనేక చోట్ల క్రైస్తవులకు వ్యతిరేకమైన పనులు చట్టపరంగా ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళు చేస్తున్నారు. చట్టపరంగా ఏమి ఇబ్బందులు పెడతారు? ఆ సంఘమే కాకుండా ఈ దేశంలో దాదాపు 2000 సంఘాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. అట్లా చేయడమే రాజ్యాంగ విరుద్ధం. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి విషం జల్లటం, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ మీద వ్యతిరేకంగా చెప్పటము, ఒకళ్ళను తక్కువ చేసి చెప్పడమో, లేదా ఒకళ్ళ మీదకి ఉసిగొలపడమో, ఇంకొకరి మీదకి ఉసిగొలపడమో, లేదా హింస పెట్టడమో అనేది తప్పు. రాజ్యాంగం ప్రకారం అది తప్పు. రాజ్యాంగంలో ఏం చెప్తున్నది? ఆర్టికల్ 14లోకి వెళ్తే మనుషులందరూ చట్టం ముందు సమానమే, వివక్ష ఉండరాదు అని రాజ్యాంగం చెప్పింది. 15, 16 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, ఆ ఆర్టికల్ 15, 16లో నువ్వు పుట్టిన జన్మస్థానాన్ని బట్టి, కులాన్ని బట్టి, అంటే నువ్వు పుట్టిన కులాన్ని బట్టి, నీ జన్మస్థానాన్ని బట్టి, అంటే నీ నివాసాన్ని బట్టి, నీ లింగాన్ని బట్టి, ఆడ మగ అనే దాన్ని బట్టి, ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాన్ని బట్టి కానీ ఎక్కడ కూడా వివక్ష చూపేయకూడదు, తారతమ్యం చూపేయకూడదు, భేదం చూపేయకూడదు. వీళ్ళందరూ కూడా సమానంగానే చూడబడాలా అని ఆర్టికల్ 15, 16లో మనకు చెప్పబడింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది? నువ్వు కులపరంగా మాదిగవి, మతపరంగా నీకు ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. కులపరంగా నువ్వు ఫలానా కులం కాబట్టి నీ మీద నేను వివక్ష చూపిస్తాను అంటే కుదరరే. అరే రామిగా ఇటు రారా అని అనడానికి వీలు లేదు. అరే పుల్లిగా ఇటు రారా అని అనడానికి వీలు లేదు. నిన్ను గౌరవంగా, నీకు ఒక పేరు ఉంటుంది, ఆ పేరును బట్టి మనిషిని గౌరవంగా మాట్లాడాల. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? నువ్వు మాదిగా కాబట్టి నువ్వు క్రైస్తవ మతాన్ని తీసుకుంటే నేను మీకు రిజర్వేషన్లు ఇయ్యను, లేదా ఇస్లాం మతాన్ని తీసుకుంటే మీకు రిజర్వేషన్లు నేను ఇయ్యను అని అనడం అనేది తప్పా కాదా? తప్పు తప్పు తప్పు.